వాస్తవానికైతే ప్రభాస్ ప్లేస్లో మరో హీరో ఉండుంటే బాహుబలి తర్వాత వచ్చిన వరుస ఫ్లాపులతో కెరీర్ ఫేడ్ అవుట్ స్టేజ్కి వచ్చిండేది. సినిమా అన్నప్పుడు హిట్ ఫ్లాపులు కామన్ అయినప్పటికీ వందల కోట్ల భారీ బడ్జెట్ సినిమాలు కాబట్టి మార్కెట్ మాత్రం గట్టిగా డ్యామేజ్ అయి ఉండేది. కానీ ప్రభాస్ క్రేజ్ తగ్గడం కాదు కదా, రోజు రోజుకి పెరుగుతోంది. వరుసగా 3 డిజాస్టర్లు పడ్డ ప్రభాస్ బాక్స్ ఆఫీస్ స్టామినా చెక్కు చెదరకపోవడం విశేషం. సిలార్ సినిమా వరకు పాన్ ఇండియా రూలర్గా ఉన్న ప్రభాస్ ఇప్పుడు పాన్ వరల్డ్ సినిమా చేసి హాలీవుడ్ని ఫిదా చేశాడు. కల్కి సినిమాపై హాలీవుడ్ ప్రశంసలు కురిపిస్తోంది. అంతేకాదు అమెరికాలో కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది కల్కి. ఓవరాల్గా ఫస్ట్ వీకెండ్లో 555 కోట్ల వసూళ్లు రాబట్టిన కల్కి యుఎస్ బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలనం క్రియేట్ చేస్తోంది. ఫస్ట్ వీకెండ్లోనే $10 మిలియన్ల కొల్లగొట్టేసింది. అది కూడా బాహుబలి 2 కంటే వేగంగా యుఎస్లో $10 మిలియన్ క్లబ్లో అడుగుపెట్టి కొత్త రికార్డ్ సెట్ చేసింది. అందులోనూ యుఎస్లో 2 $10 మిలియన్ సినిమాలు ఉన్నది ఒక్క ప్రభాస్కు మాత్రమే. అయితే నార్త్ అమెరికాలో కల్కి ప్రభంజనం ఇంతటితో ఆగేలా లేదు. $12 మిలియన్ చేరువలో ఉన్న కల్కి వరుసగా 5 రోజులు $1 మిలియన్ పైగా వసూళ్లు రాబట్టింది. నార్త్ అమెరికాలో ఇది మరో ఆల్ టైమ్ రికార్డ్. అంతేకాదు నార్త్ అమెరికాలో అతి తక్కువ సమయంలో 100 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించిన ఇండియన్ చిత్రంగా కల్కి నిలిచింది. ఏదేమైనా కల్కి అమెరికాను షేక్ చేస్తుందనే చెప్పాలి.